యాదాద్రి భువనగిరి జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుపల్ కైతాపురం వద్ద లారీని ఢీకొట్టింది పోలీసుల వాహనం. డివైడర్ ఎక్కి రాంగ్ రూట్లోకి వెళ్లి విజయవాడ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు ఇంటెలిజెన్స్ డీఎస్పీలు మృతి చెందగా మరో అడిషనల్ ఎస్పీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారు ఏపీకి చెందిన ఇంటెలిజెన్స్ డీఎస్పీ చక్రధర్ రావు, డీఎస్పీ శాంతారావుగా గుర్తించారు స్థానిక పోలీసులు. కేసు పని మీద హైదరాబాద్ వెళ్తుండగా దుర్ఘటన సంభవించింది. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కామినేని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుపల్ కైతాపురం వద్ద లారీని ఢీకొట్టింది పోలీసుల వాహనం. డివైడర్ ఎక్కి రాంగ్ రూట్లోకి వెళ్లి విజయవాడ వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు ఇంటెలిజెన్స్ డీఎస్పీలు మృతి చెందగా మరో అడిషనల్ ఎస్పీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటరెడ్డి అందిస్తారు. చెప్పండి వెంకటరెడ్డి. సింధు, విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు ఉన్నత పోలీసు అధికారులను ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే బలి తీసుకుందని చెప్పొచ్చు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జరిగినటువంటి పెను విషాదం పోలీస్ శాఖలో తీవ్ర విషాదాన్ని అయితే నింపిందని చెప్పొచ్చు. ప్రాథమిక అంచనాల ప్రకారంగా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ఈ ప్రమాదానికి కారణంగా చౌటుపల్ పోలీసులు అయితే భావిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఇద్దరు ఇంటెలిజెన్స్ డిఎస్పీలు చక్రధర్ రావుతో పాటు శాంతారావు స్పాట్ లో మృతి చెందారు. మరొక అదనపు ఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నరసింహరావు తీవ్ర గాయాల మధ్య ప్రాణాపాయ స్థితిలో అయితే హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ కు కేసు నిమిత్తం శుక్రవారం రాత్రి బయలుదేరినటువంటి పోలీసుల స్కార్పియో వాహనం చౌటుప్పల్ సమీపంలోని కైతాపురం వద్ద ఒక్కసారిగా రోడ్డు డివైడర్ దాటి గాల్లోకి ఎగిరి కూడా ఎదురుగా వస్తున్నటువంటి విజయవాడ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో స్కార్పియో వాహనం మొత్తం నుజ్జు అయిపోగా స్పాట్ లోనే ఇద్దరు డిఎస్పీలు మృతి చెందారు. ఒక అడిషనల్ ఎస్పీతో పాటు డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో హైదరాబాద్ కి అయితే తరలించారు. ఇక ఈ ప్రమాదానికి ముఖ్యంగా నిద్రమత్తు కారణంగా అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ప్రయాణిస్తున్నటువంటి వాహనం ఒక్కసారిగా గాల్లోకి ఢీకొని ఎదురుగా వస్తున్నటువంటి లారీని ఢీకొట్టడంతో కూడా లారీ డ్రైవర్ ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రమాద తీవ్రత కూడా పెరిగిందని అయితే డ్రైవర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దుర్ఘటనలో వాహనంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డిఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులే. ఇక తీవ్ర గాయాలతో డ్రైవర్ నరసింహరావుతో పాటు ఎస్పీ ప్రసాద్, అడిషనల్ ఎస్పీ ప్రసాద్ కూడా నానా పరిస్థితుల్లో అయితే ప్రస్తుతం ఉండడంతో కూడా ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండిందని చెప్పొచ్చు. డ్రైవర్ నిద్రమత్తు కారణం లేదా వాహనంలో ఏదైనా సాంకేతిక ప్రాబ్లం వల్ల లేదా మైక్రో స్లీప్ ప్రమాదంగా ఈ కారణమై ఉండొచ్చు అని చెప్పి పోలీసులు అయితే భావిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ఇక ప్రస్తుతం చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. వాళ్ళు జేబులలో పెట్టుకొని